హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో అసలు కాపీరైట్ అంటే ఏంటి, కాపీరైట్ ఎన్ని టైప్స్గా ఉంటుంది, కాపీరైట్ పడితే మనం ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి వంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుతాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా కాపీరైట్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ వీడియో, ఫోటో లేకపోతే ఏదైనా మ్యూజిక్ని కాపీ చేసి మన వీడియోలో ఇంక్లూడ్ చేసి అప్లోడ్ చేసామనుకోండి యూట్యూబ్లో, లేకపోతే ఆ వీడియోనే ఎట్లా ఉందో ఎగ్జాక్ట్ వీడియోని మనం అప్లోడ్ చేసామనుకోండి మనకు కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ 2 టైప్స్గా ఉంటుంది: కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్. కాపీరైట్ క్లెయిమ్ ఏంటో చెప్తాను. కాపీరైట్ క్లెయిమ్ అంటే మనం వేరే వాళ్ళ వీడియో, ఎవరిదైనా వీడియో అన్న, ఇమేజ్ అన్న, మ్యూజిక్ అన్న కాపీ చేసి మన వీడియోలో అప్లోడ్ చేస్తే మనకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అయితే ఈ కాపీరైట్ క్లెయిమ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు, వేరే వాళ్ళ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది యూట్యూబ్ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత ఆ ఒరిజినల్ కంటెంట్ ఓనర్ ఉంటారు కదా, అతనికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఏమని వెళ్తుంది? ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ పైన ఏముంటుందంటే మీ వీడియోని కాపీ చేస్తారు, మీరు ఏం చేస్తారు, మీరు ఏం యాక్షన్ తీసుకుంటారని 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆ 3 ఆప్షన్స్ ఏంటిది? మానిటైజ్, బ్లాక్, టేక్ నో యాక్షన్ అనే 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ మానిటైజ్ అంటే ఏంటిదంటే మనం పెట్టిన వీడియోకి యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్కి వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా, ఆ రెవెన్యూ మనకు రాకుండా ఆ ఒరిజినల్ కంటెంట్ ఓనర్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే బ్లాక్. బ్లాక్ అంటే మన వీడియోని బ్లాక్ చేయడం, ఏ వ్యూవర్ చూడకుండా మన వీడియోని బ్లాక్ చేయడం. నెక్స్ట్ టేక్ నో యాక్షన్ అంటే వదిలేయడం, ఉంటే ఉండనియండి అని వదిలేస్తారు. ఇప్పుడు మనం కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. కాపీరైట్ స్ట్రైక్ అంటే మనం వేరే వాళ్ళ వీడియోని, సేమ్ మ్యూజిక్, ఇమేజ్ లేదా వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. అయితే కాపీరైట్ క్లెయిమ్కి, కాపీరైట్ స్ట్రైక్కి డిఫరెన్స్ ఏంటో తర్వాత చెప్తాను. అయితే కాపీరైట్ స్ట్రైక్ ఒక 90 డేస్ లోపు కాపీరైట్ స్ట్రైక్ 3 కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ వెళ్ళిపోతుంది, డిలీట్ అవుతుంది మన యూట్యూబ్ నుంచి. ఆ తర్వాత డిఫరెన్స్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్లోనేమో ఓన్లీ ఒక స్పెసిఫిక్ వీడియోకి మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది, కానీ కాపీరైట్ స్ట్రైక్ ఏమో టోటల్ ఎంటైర్ ఛానల్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ లేదా కాపీరైట్ స్ట్రైక్ పడితే మనం ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీది అది ఒరిజినల్ కంటెంట్ అయినా కూడా మీకు కాపీరైట్ క్లెయిమ్ లేదా స్ట్రైక్ పడింది అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేయొచ్చు. లేకపోతే ఒకవేళ మీరు వేరే వాళ్ళది కాపీ చేస్తారనుకోండి, ఆ పర్టికులర్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యూట్ చేయండి, లేకపోతే దాన్ని రిమూవ్ ఆప్షన్ తోటి మీరు అక్కడి వరకు అయితే రిమూవ్ చేయొచ్చు. మీరు ఎంతవరకు యూజ్ చేస్తారో అంతవరకు అయితే రిమూవ్ చేయొచ్చు. టోటల్ వీడియో అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ మంచి కంటెంట్ తోటి మీ ముందు ఉంటాను.